హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు సూజీ బ్రెడ్ మలై స్వీట్ చేశానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఇంట్లో పార్టీ చేసుకున్నప్పుడు కానీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మనం బయట ఐస్ క్రీమ్లు అవి కొనిచ్చే కన్నా ఇలాంటివి ఇంట్లో చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. దీనికి మెయిన్గా పాలు చిక్కగా ఉండాలి, చిక్కటి పాలు తీసుకోవాలి. ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి ఇందులో నేను 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ వేస్తున్నాను. బొంబాయి రవ్వ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 1 కప్పు పాలు వేసుకోవాలి, చిక్కడి పాలు. నేను పాలని కాచి చల్లారబెట్టాను, ఆ పాలు వేసుకోవాలి. అలాగే 1 పావు కప్పు మిల్క్ పౌడర్ వేసాను నేను. వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. అదే కప్పుతో 1 పావు కప్పు చక్కెర వేసుకోవాలి. స్వీట్ అనేది మీకు నచ్చినట్టు వేసుకోండి. కొంతమంది తీపి ఎక్కువ తింటారు కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుని ఇలాగ దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. దాని దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనిచ్చుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 2 కప్పులు పాలు పోస్తాను నేను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకుని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని ఇందులోనే నేను 1 పావు కప్పు వరకు చక్కెర వేసాను. చక్కెర వేసుకొని 5 నిమిషాలు దీన్ని మరిగించుకోవాలి. మరీ చిక్కగా వద్దు, చల్లారితే మళ్ళీ గట్టిగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి. మనం బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ అంచులు ఉంటాయి కదా, వాటిని ఇలాగా కట్ చేసుకోండి. చివర్ల అంచులన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టుకోండి. మనం నైఫ్తో కంటే ఇలాగా సిజర్తో కట్ చేస్తే చాలా బాగా వచ్చిందండి. ఈసారి ఇలాగా సిజర్తో ట్రై చేయండి. బ్రెడ్ కూడా వేస్ట్ అవ్వదు. మన చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఇలాగా ఒకసారి ఒత్తుకోవాలి. బ్రెడ్ని ఇలాగా చూపించే విధంగా ఒత్తుకోండి, పలచగా అవుతుంది. ఇలాగ అన్నిటినీ ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా చేసిన రవ్వ హల్వా ఉంది కదా, దాన్ని ఇలాగ రౌండ్గా చేసుకోవాలి, పొడవుగా రౌండ్గా. దీన్ని బ్రెడ్ మధ్యలో పెట్టి ఇలాగ రోల్ లాగా చేసుకోండి. బ్రెడ్ని అన్నీ ఇలాగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అన్నిటినీ ఒక సర్వింగ్ బౌల్లోకి ఇలాగా పేర్చుకొని దాని మీద మనం చేసుకున్న కస్టర్డ్ ఉంది కదా, కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు వేసుకోండి. దీని మీద మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు డెకరేషన్ కోసమని. నేను కిస్మిస్, ఎండు ద్రాక్ష అవన్నీ వేసాను నేను. చెర్రీ అలా డెకరేషన్ చేసుకోవాలి. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.